భరోసా దొరికింది. గత 16 నెలల్లో రైతన్నలు అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. అన్ని ప్రయత్నాల్లో రైతన్నలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో బియ్యం ధాన్యం అమ్ముకుంటే డబ్బులు కూడా వచ్చాయి. అలాంటిది ధాన్యం బకాయిలన్నీ కూడా దాదాపు 1250 కోట్లు ధాన్యం బకాయిలు రైతులకి చెల్లించాం. అంతేకాకుండా రైతన్న నేస్తం పేరు మీద సంవత్సరానికి 20,000 రూపాయలు రైతన్నలకి ఎకరాకి ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేశాం. మరి రాష్ట్రం అంతా యూరియా దొరకట్లేదు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మా రైతన్నలకి ఈ 6 గ్రామాల్లో ఎక్కడా కూడా రోజు కూడా ప్రాబ్లం లేకుండా రైతన్నలకి యూరియా అంతా కూడా సప్లై ఇస్తాం. అట్లాగే అన్ని రకాలుగా రైతులకి వాళ్ళ చెరువులు నింపాం, నీళ్లు ఇస్తున్నాం. పాడి రైతులు ముఖ్యంగా ఈ గ్రామం బ్రహ్మాండంగా పాడి రైతులు, మా మహిళా రైతక్కలు చెల్లెమ్మలు బ్రహ్మాండంగా పాడి నెంబర్ 1లో అత్యధిక దిగుబడి ఈ ప్రాంతం ఇస్తుందంటే అది మా రైతులకి అన్ని రకాల ప్రభుత్వం అండగా ఉంటుంది. అలాగే కోఆపరేటివ్ సంస్థలు, కోఆపరేటివ్ సంఘాలు వ్యవస్థ అంతా కూడా గతంలో చిన్న భిన్నమై నాశనం అయిపోయింది. అనేక అక్రమాలు అవినీతి జరిగినాయి, ఇష్టారీతలు లెక్కలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ కుందావారి తండ్రిగా ఈ 5-6 గ్రామాలకు చెందినటువంటి సొసైటీ దిగ్విజయవంతంగా నడుస్తూ ఉంది. దిగ్విజయవంతంగా నడిపేదానికి మరి యువకుడు, నిస్వార్థపరుడు, మరి ఎక్కడ ఇబ్బందులు నష్టాలేనటువంటి సాధు శ్రీనాథ్ని చైర్మన్ గా వేశాం. పొన్నం శాసగిరిని, అలాగే దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని సభ్యులుగా నియమించి ఇవాళ ఈ సంఘానికి మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చేసాం. దీంట్లో రైతులకి 8 లక్షల రూపాయలు లోన్లు ఇస్తా ఉన్నారు. 6 లక్షల రూపాయలు ఎకరానికి, అలాగే 2 లక్షల రూపాయలు క్రాప్ లోను. దాన్ని ఇప్పటికీ 1,350 కోట్ల రూపాయలు టర్న్ అవుతూ ఉంది. దీన్ని ఇంకా పెంచుతాం. అవసరమైతే రాష్ట్ర కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఈ రైతులకి 6 గ్రామాల్లో రైతులకి పెద్ద ఎత్తున సహాయపడతాం. ఈ ప్రాంతంలో ప్యాడీ ఎక్కువ, అట్లాగే మన పాల రైతులు ఎక్కువ, డైరీ రైతులు అందరికీ కూడా అనువుగా వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా చేస్తాం. ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఏ అక్రమాలు, ఏ అవినీతి జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాం. మా సోదరులు బాధ్యతలు చేపట్టినటువంటి దీన్ని రేపు భవిష్యత్తులో అన్ని రకాలుగా దీన్ని దిగ్విజయవంతంగా రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకునేదానికి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పూర్తి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటానని తెలియజేసుకుంటూ మా చైర్మన్ శ్రీనాథ్కి, శాసకుడికి, అలాగే రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఎంతో నమ్మకంతో మా అన్నగారైన బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ బాధ్యతలు మాకు అప్పగించడం జరిగింది. భవిష్యత్తులో ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ఇక్కడ ఎటువంటి ఏవి అందరికీ రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కలిగిస్తూ అన్ని విధాలుగా ఈ బ్యాంక్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మా అన్నగారి నమ్మకం మేరకు దీన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాము. గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినందున గోల్డ్ పెట్టుకోవడానికి ప్రతి మహిళ బయటికి బ్యాంకుల దగ్గర కానీ, ప్రైవేట్ బ్యాంకుల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళి పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన గ్రామంలో లాకర్ సిస్టమ్ ఏర్పాటు చేసి అదే లాకర్ సిస్టమ్ నుండి అందరూ గోల్డ్ పెట్టుకోవడానికి కానీ, గోల్డ్ లోన్లు తీసుకోవాలంటే బయట గోల్డ్ లోన్ తీసుకోవాలన్నా కానీ ఈరోజు ఎవరిని నమ్మలేని పరిస్థితి. అలాంటిది మన గ్రామంలో మనందరం దగ్గర మన గోల్డ్ మొత్తం మన బ్యాంకులోనే పెట్టుకుని గోల్డ్ తీసుకెళ్లే సౌకర్యం కల్పిస్తాం. ప్రతి గోల్డ్కి అందరూ మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన గ్రామస్తులు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ నమ్మకంతో ముందుకు కొనసాగుతూ ఎవరికి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి లోన్లు కానీ కొంచెం మన ఏర్పడింది 2 రాష్ట్రాల వ్యాప్తంగా. దాంట్లో కూడా మన గ్రామాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనియన్లు కూడా తప్పు లేకుండా ఉన్నంతలో ఎమ్మెల్యే గారి సహకారంతో నడుపుకొచ్చాము. ఇంకా భవిష్యత్తులో మనం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము.
ఇప్పటి నుండి భవిష్యత్తులో ఆ కొరత కూడా లేకోకుండా చేసి గ్రామస్తులందరికీ అందుబాటులో ఉండి మా అన్నయ్య ఎమ్మెల్యే కోట ఉమ్మేశ్వర గారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతాము. గోదావరి కంట్రీ గ్రామంలో బోండా మోహేశ్వర గారు సొసైటీ బ్యాంక్ సంబంధించిన అలాగే డైరెక్టర్ని ప్రమాణ స్వీకారం చేయించారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేకంగా 64 టీం తరఫు నుంచి శ్రీనాథ్ గారికి, చైర్మన్ శ్రీనాథ్ గారికి, ఎన్ఐ శేషగిరి గారికి, దేవిరెడ్డి చంద్రశేఖర్ గారికి 64 డివిజన్ తరఫున ఆ తరఫు నుంచి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తారు. పేరు 10